హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకు బొరుగులు మిర్చి ఎలా చేయాలో చూపించేస్తాను. చూడండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం క్యారెట్ అయితే బాగా తురిమేసుకుందాం సన్నగా. క్యారెట్ అయితే తురిమేసుకున్నాం సన్నగా, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ అయితే ఇప్పుడు సన్నగా తురిమేసుకుందాం. మామిడికాయ అయితే ఇప్పుడు సన్నగా తురిమేసాము, పక్కన పెట్టేసుకుందాం మామిడికాయని. కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసేసుకుందాం. కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే వేరుశనగపప్పు వేయించేసుకుందాం. పల్లీలు, వేరుశనగపప్పు అయితే ఏం చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వడియాలు అయితే ఏం చేసుకుందాం. చూడండి ఎలా పొంగుతున్నాయి వడియాలు. ఇప్పుడైతే బొరుగులు అయితే పోసేసుకుందాం. దబ్బర్లో బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ వేసుకొని. ఇప్పుడైతే క్యారెట్ తురుము అయితే వేసేద్దాం, ఒక కప్పు. ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ వేసేద్దాం. ఒక కప్పు శనగలు అయితే వేసేద్దాం. ఒక కప్పు కొత్తిమీర అయితే వేసేద్దాం. కొంచెం మామిడి తురుము అయితే వేసేద్దాం. ఇప్పుడు ఒక కప్పు వేరుశనగపప్పు అయితే వేసేద్దాం. ఒక స్పూన్ గరం మసాలా వేసేద్దాం. ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసేద్దాం. ఒక స్పూన్ కారం అయితే వేసేద్దాం. కొంచెం సాల్ట్ అయితే వేసేద్దాం. ఇప్పుడైతే అంతా మిక్స్ అయితే చేసేసుకుందాం ఇందులో. ఇప్పుడైతే కొంచెం నూనె అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే బాగా కలిపెట్టే నిమ్మకాయ పిండి వేస్తున్నాను. వడియాలు కూడా వేసేస్తున్నాను, కలిపెట్టేసుకుంటాను. బొరుగుల మిక్చర్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. బొరుగుల మిక్చర్ అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాను. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.